ఆ తర్వాత ఇంకొక పెద్ద విషయం మీరు ఇందాక అన్నట్టుగా స్లీవ్‌లెస్‌లేసుకొని. మీరు ఉత్తప్పుడు వేసుకోండి. ఎవ్వడు అబ్జెక్ట్ చేయడు. మీకు వ్యక్తిగతంగా మీరు ఏ డ్రెస్‌లైనా వేసుకోవచ్చండి. ఎవ్వడు దాన్ని కమెంట్ చేసే హక్కు లేదు. హ్మ్. కానీ నేనెప్పుడు చెప్పినట్టుగా వస్త్రధారణ అనేది అవతల వాళ్ళలో కొన్ని ఉద్దీపన భావాలు తీసుకురాకూడదు. మిమ్మల్ని చూడగానే ఒక రెస్పెక్ట్ రావాలి. ఇప్పుడు చుడిదార్ ఏసుకోవడమో, లేతే జీన్స్ ఏసుకోవటమో తప్పని మనం చెప్పట్ల. కరెక్ట్. వేసుకునే విధానం మనం చెప్తున్నాం. అంటే అవతల వాళ్ళని మీరు రెచ్చగొట్టే ధోరణిలో ఉండొద్దు. హ్మ్. వేసుకోండి మంచిగా అందంగా తయారవ్వండి. మన బాడీ ఇచ్చిందే దేవుడు కాపాడుకోమని కదా! అందం లేకుండా మనిషి జీవితం లేదు. నేను ఒప్పుకుంటా అది. మనం ఎంత కాదనుకున్నా ప్రతి క్షణం మనం ఆలోచించేది నేను అందంగా ఉన్నానా లేదా? బయట అడుగు పెట్టే ముందు ఏ మనిషి అయినా మగ కానీ, ఆడ గాని నేను బాగున్నానా లేదా? ఇప్పుడు పిల్లలు కూడా అదే చూసుకుంటున్నారు. మీకు ఈ సీరియల్సొచ్చాక, టీవీలొచ్చాక, ఫోన్‌లొచ్చాక, యూట్యూబ్‌లొచ్చాక చిన్న పిల్లలు కూడా ఫస్ట్ ఏం చేస్తున్నారు మంచిగా రెడీ అయిన అందంగా ఉన్నానా లేదా చూసుకుంటున్నారు. ఇదివరకు మనకు ఆ కాన్సెప్ట్ తెలీదు. సో, అందంగా ఉన్నానా లేదా అనుకోవడం తప్పు కాదు గానీ, ఆచారాలు పాటించేటప్పుడు చేస్తే పూర్తిగా చేయండి. లేతే భ్రష్టు పట్టించకండి. హ్మ్. ఒకటి. రెండోది ఇదివరకు 'మారి' సీరియలొచ్చింది. తమిళంలోనూ వచ్చింది, తెలుగులోనూ వచ్చింది. అందులో ఒక అమ్మాయి యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి ఇప్పుడు డ్రామా జూనియర్స్‌లో గూడా మెంటర్‌గా వస్తోంది ఆ అమ్మాయి. హ్మ్. ఆ అమ్మాయి ఆ రోజు ఆ ఫైనల్ ఈవెంట్‌లో స్లీవ్‌లెస్ జాకెట్ యేసుకొనొచ్చింది. ఓకే. అది అది అబ్జెక్షన్ మనకేమీ లేదు. కానీ లాస్ట్‌లో అమ్మాయిని మళ్ళా మారి క్యారెక్టర్‌లో అమ్మవారి క్యారెక్టర్‌లో ఆ అమ్మాయిని కూర్చోపెట్టి, ఆ పిల్లకి కిరీటం పెట్టి అవన్నీ పెట్టినప్పుడు ఇట్ వాస్ సో ఆడ్ అనమాట.